ఎవరిని పాములాగా వాడుకున్నారంటే ఇక్కడ ఉన్నటువంటి అజయ్ బాబును పాములాగా వాడుకున్నారు. ఎందుకు వాడుకున్నారంటే ప్రశ్నించే గొంతుకైన నికర్స్ అయినటువంటి పాస్టర్. ఇవాళ టీవీ డిబేట్లలో ఏ పాస్టర్ కూడా సాహసం చేయరు, ఎవరు కూడా సాహసం చేయరు. ఒక వ్యక్తి మన ధర్మం గురించి మాట్లాడితే మరో వ్యక్తి బైబిల్ గురించి మాట్లాడుతున్నారు. ఇవాళ ఉన్నటువంటి పాస్టర్లు వాళ్ళ అస్తిత్వం కాపాడడం కోసం వాళ్ళు ఉన్నటువంటి ఆదివారం వస్తుందంటే ప్రసంగాలు చేస్తారు, శ్లోకాలు చెప్తారు, ఇదే చెప్తారు. కానీ ఈ వ్యక్తి ఎదురుగా ఉన్నటువంటి మన ధర్మాన్ని చెప్పేటువంటి వ్యక్తిని, ఇవాళ ఉన్నటువంటి భగవద్గీతను తప్పని చెప్తూ భగవద్గీత గురించి వాళ్ళు గొప్ప చెప్తే బైబిల్ గొప్ప అని చెప్పినటువంటి వ్యక్తిని, అందుకోసమే పక్కదారి పట్టించాలి. ఎవరు పక్కదారి పట్టించాలంటే ఇలాంటి వ్యక్తి ఇలా ప్రశ్నించే గొంతుగా అజయ్ బాబును మనం ఇక్కడనే అడ్డుకుంటే, అజయ్ బాబు మీద మనం ప్రయోగం చేస్తే ఇవాళ ఉన్నటువంటి ప్రవీణ్ పగడాల కేసును కొంత ఆపొచ్చు. ప్రవీణ్ పగడాల విషయంలో ఎవరైతే ఉన్నారో, ఎవరైతే మేధావులు ఉన్నారో, ఎవరైతే క్రైస్తవ సమాజం ఆలోచిస్తుందో ఆ క్రైస్తవ సమాజం అంతా ఆగిపోతుంది, ఆ క్రైస్తవ సమాజం అంతా ఆలయింపజేస్తుంది, ఆ క్రైస్తవ సమాజం అంతా రోడ్ల మీదకి రాకుండా ఉండడానికి ఇది ఒక ప్రీ ప్లాన్గా చేసినటువంటి ఒక ప్లాన్. ఆ ప్లాన్లో భాగంగానే ఇవాళ ఉన్నటువంటి ఇంకో పాస్టర్ని తీసుకొచ్చి ఆయన మనోభావాలు దెబ్బతిన్నాయన్నట్టుగా, మరి ఇప్పుడే మాట్లాడితే ఆయన మనోభావాలు తిన్నాయా? ఈయన ఎప్పటి నుంచో మాట్లాడుతున్నారు కదా, మరి అప్పటి నుంచే లేనటువంటి మనోభావాలు, అప్పటి నుంచే లేనటువంటి ఆయన ఆలోచన, అప్పటి నుంచే లేనటువంటి ఆయన విప్లవాత్మకమైనటువంటి మార్పు ఈయన ఎప్పుడైతే ప్రవీణ్ పగడాల విషయంలో స్పందించిండో, ప్రవీణ్ పగడాల విషయంలో ఎప్పుడైతే మాట్లాడుతున్నాడో అప్పుడే ఆయన తీసుకొచ్చి కేసులు పెట్టించి సుమారుగా 6 పోలీస్ స్టేషన్ల కేసులు పెట్టించడం జరిగింది. ఎంత బాధాకరం చూడండి, ఎంత బాధాకరం చూడండి. ఏ విధంగా మిమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారో, ఏ విధంగా మిమ్మల్ని మీ జీవితంలోకి చొరబడుతున్నారో, ఏ విధంగా కుట్రకుతందరో, ఏ విధంగా సైతాన్ రూపంలో మీరు ఏ విధంగా ట్రాప్ చేస్తున్నారో ఆ విధంగా మీ మీద కుట్రలు చేస్తుంటే ఈ కుట్రను పసిగట్టలేనటువంటి నా సమాజమా, క్రైస్తవ సమాజమా, ఇంకా ఎప్పుడు మేల్కొంటావు నువ్వు? ఎప్పుడు ప్రశ్నిస్తావు? ఎప్పుడు నువ్వు రోడ్ల మీదకి వస్తావు? ఎప్పుడు నీ కోసం నువ్వు ప్రొటెక్షన్ తీసుకుంటావు? ఎప్పుడు నిలబడతావు? ఇంతగానని చెప్తున్నాను. దయచేసి వీడియోలు షేర్ చేయండి. ఈ లైవ్ను లక్షలాది మందికి షేర్ చేయండి. ఈ లైవ్ను లక్షలాది మంది షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్పేది ఒకటే, మీకు లక్షలాది మంది కన్నా షేర్ చేయండి. ప్రపంచమంతా చూస్తుంది. తెలుగు రాష్ట్రాల సీఎంలు చూస్తారు, డీజీపీలు చూస్తారు, ఐజీలు చూస్తారు, పోలీసు ఉన్నతాధికారులతో పాటు అనేక మంది చూస్తారు. నేనైనా ఈ సమాచారం షేర్ చేస్తున్నాను వాళ్ళకి. మీకేమైంది? కనీసం వీడియోలన్నీ షేర్ చేసుకోండి. మీ చర్చిలలో డిస్కషన్ కండి. మీ క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు షేర్ కండి. ప్రతి మారుమూల ప్రాంతానికి వెళ్ళండి. ప్రతి గ్రామాల చర్చలు జరగాలి. నేను మాట్లాడే వీడియోలు ఇలా ఎవరో చెప్పేటువంటి వీడియోలు, ఎవరో విశ్లేషణ చేయాలన్నటువంటి వీడియోలు, ఎవరో కాపీ పేస్ట్ చేసుకున్నటువంటి చాలామంది వాళ్ళ వీడియోలు షేర్ చేసుకుంటున్నారు. మీ గురించి నిజమైన నికర్సగా, నిర్భయంగా, అంబేద్కర్ ఆశీస్సులతో స్పష్టంగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. మరి ఎందుకు నిలబడలేకపోతున్నారు? చూడండి ఎంత దారుణమో. పాస్టర్ హత్యను పక్కదారి పట్టిస్తున్నారు. అణచివేత వేగం ఆతృత పెడుతుంది. అణచివేత వేగము ఏం పెడుతుంది? అశ్రిత పెడుతుంది. హత్యా కోణంపై కుట్రలు చేస్తున్నారు. మేధావులారా పసిగట్టండి, సమాజాన్ని మేల్కొల్పండి. ఇక నేను ఇవరకు అదే చెప్పాను, అందుకే రాసే మేము కాబట్టి మాకు తెలుసు. మేధావులారా పసిగట్టండి, సమాజాన్ని మేల్కొల్పండి. సమాజం ఎడిపోతుందో చూసుకోండి. మేధావులారా మీ మౌనము సమాజానికి తీరని లోటు. అందుకోసమే ఇప్పటికే నేరుగా స్పందించని ప్రభుత్వ ముఖ్య నాయకులు, ఇప్పటికీ నేరుగా స్పందించలా. ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు స్పందించారా? ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు బయటకు వచ్చారా? ప్రభుత్వంలోని ముఖ్య నాయకులు వచ్చి ఏమైనా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారా? ప్రభుత్వంలోని ముఖ్య నాయకులు నిజంగా ఈ క్రైస్తవ సమాజం గురించి ఏమైనా మాట్లాడుతున్నారా? ఎందుకు ఒక ప్రవీణ్ పగడాల చేసిన మోసం ఏంది, ఆయన చేసినటువంటి అన్యాయం ఏంటి, ఎందుకు స్పందించట్లేదు? ఇప్పటికీ కూడా నేరుగా స్పందించని ప్రభుత్వ ముఖ్య నాయకులు. అదే ఉన్నటువంటి రంగరాజన్ అనేటువంటి విషయంలో ప్రభుత్వం వెంటనే స్పందించింది. ఐఏఎస్లు స్పందించిళ్ళు, ఐపీఎస్లు స్పందించిళ్ళు, పోలీస్ అధికారులు, పోలీస్ కమిషనర్లు పోయిళ్ళు, వెంటనే అరెస్ట్ చేసిళ్ళు, అన్ని రకాలు చేసిళ్ళు. మరి కనీసం ముఖ్య నాయకులైనా స్పందించాలి కదా, ప్రభుత్వ అధికారులైనా స్పందించాలి కదా, వాళ్ళతోనైనా చెప్పించాలి కదా. ఎందుకు ఇంత మౌనం చేస్తున్నారు? ఇప్పటికీ నేరుగా స్పందించిన ప్రభుత్వ ముఖ్య నాయకులు. క్రైస్తవులు చైతన్యం అంటూనే గజగజ వణుకుతున్నారు. క్రైస్తవులు చైతన్యం అంటూనే గజగజ వణుకుతున్నారు. క్రైస్తవులు చైతన్యం అంటూనే ఒక పక్కన భయపడుతున్నారు, గజగజ వణుకుతున్నారు. ఇది మీ పరిస్థితులు, ఇది మీ పరిస్థితులు. బయటకు రావాలంటేనే భయపడుతూ శాంతియుతంగా ప్రశ్నిస్తున్నారు.
బయటకు రావాలంటేనే ఏ విధంగా ఉన్నారు వాళ్ళు? బయటికి రావాలంటే భయపడుతూ శాంతియుతంగా ప్రశ్నించారు. ప్రభుత్వమే అణచివేత దాడులను కొనసాగిస్తుందా? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై పతాక స్థాయికి చేరుతున్న అసమ్మతి సెగలు డాక్టర్ బరిగెల శివ ప్రధానంగా రాసిన వార్త. ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన వార్త, ఎందుకు మీ మౌనం? ఎందుకు మీరు ఇంకా ఇంతగానం ఇంత భయం ఎందుకు పడుతున్నారు? ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు? చంపేస్తారని భయపడుతున్నారా? కేసులు పెడితేనే భయపడుతున్నారు. కేసులు పెడితే జైలుకు పోతే ఏమవుతుంది? బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి వ్యక్తులు, ఎందరో మేధావులు దేశం కోసం జైలుకు పోయిన వ్యక్తులు. మీరు కూడా దేశం కోసం, ఒక జాతి కోసం పోయాలనుకుంటారు, క్రైస్తవ సమాజం కోసం మీరు జైలుకు పోయాలనుకుంటారు. పోతే ఏముంది? ఒక మంచి వ్యక్తిని, నిజంగా ఒక వక్తను, ఒక గొప్ప నాయకుని కోల్పోయినటువంటి ఈ క్రైస్తవ సమాజాని కోసం, ఆయన కోసం జైలుకు పోయాలనుకుంటారు. పోతే ఏమవుతుంది? రేపొద్దున ఇంకో ప్రవీణ్ పగడల్లాగా ఇంకో వ్యక్తి చనిపోవద్దని ఆ నినాదం కోసం పోయిననుకుంటారా? పోతే ఏమవుతుంది? అరెస్ట్ చేస్తారు. ఏమవుతుంది? ఎన్ని రోజులు ఉంటావు? 90 రోజులు ఉంటావా? లేకపోతే సంవత్సరం ఉంటావా? 2 సంవత్సరం? ఎన్ని రోజులు ఉంటే ఏమవుతుంది? నిలబడతాయా కేసులు? ఈ కేసులు నిలబడతాయా? చట్టాలు ఎవరు చుట్టాలు ఉంటాయి? ఎన్ని రోజులు ఉంటాయి వాళ్ళ చుట్టాలు? అందరు గమనిస్తలేరా? ఎందుకోసం నీ భయం? ఇవాళ ఉన్నటువంటి క్రైస్తవ సమాజంలో IAS IPS ఉన్నారు. ఎందుకు మీ భయం? ఎందుకు అంతగానో భయపడుతున్నారు? మీ పోస్టింగ్లు ఇవ్వరానా? లేకపోతే మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తారనా? ఎవరు నమ్ముకున్నారు? ఆదివారం వచ్చింటే బైబిల్ పట్టుకొని పోతారు. ఆదివారం రాగానే బైబిల్ పట్టుకొని పోవడం కాదు. ఇవాళ ఉన్నటువంటి బైబిల్ మీద దాడి జరిగితే ఆ బైబిల్ కోసం ప్రశ్నించండి. ఆ బైబిల్ హవయాలను గురైపోతే ఆ బైబిల్ కోసం ప్రశ్నించండి. ఆ బైబిల్ మీద దాడి చేసేటువంటి కుట్ర కుతంత్రాలు జరిగితే బైబిల్ మీద నిలబడండి, అడ్డుకోండి. ఇలా మీరు ఏం చేస్తున్నారంటే ఇవాళ ఈ విధంగా ఉన్నారు. ఇలా ఏం చేస్తారు? క్రైస్తవ చైతన్యం అంటూనే గజగజ వణుకుతున్నారు. ఎంత బాధ అంటే అంత బాధ. అందుకోసమే ప్రభుత్వం మీద ఇవాళ ప్రభుత్వ అధికారులు కానీ ఎవరు కానీ స్పందించలేనటువంటి పరిస్థితి ఉంది. నేను ప్రధానంగా రాసిన నేపథ్యం, ఇటు పక్కన ఒక పక్కన మోడీతో పాటు ఇక్కడ చంద్రబాబు నాయుడు, ఈ పక్కన ఉన్నటువంటి రేవంత్ రెడ్డి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఏంటంటే, రేవంత్ రెడ్డి పక్క ప్లాన్తో అజయ్ బాబును అరెస్ట్ చేయించాడు. అజయ్ బాబును అరెస్ట్ చేయడంతో పాస్టర్లు గజగజ వణుకుతున్నారు. గజగజ వణికి ఏం చేస్తారంటే, మేము ఎక్కడ మాట్లాడితే మమ్మల్ని ఎక్కడ జైలు వేస్తారో, ఏ చెర్లపల్లి జైలు ఎత్తారో, ఏ చెంచల్గూడ జైలు ఎత్తారో, ఏ జిల్లా జైలు ఎత్తారో అనేటువంటి భయం. అందుకోసమే గజగజ వణుకుతున్నారు. అందుకోసమే ప్రశ్నించినటువంటి అజయ్ బాబు ఈరోజు ఆయన జైల్లో ఉన్నాడు. ఆయన కుటుంబము ఇలా బిక్కుమంటుంది. ఇక్కడ ఉన్నటువంటి పాస్టర్లు రోడ్డు ఎక్కి నిరసన తెలిపితే వాళ్ళ మీద కేసులు పెట్టి భయభ్రాంతులు గురి చేసిళ్ళు. ఎంత బాధాకరం, ఎంత అన్యాయం జరుగుతుంది, ఎంత అవమానం జరుగుతుంది. దయచేసి మీకు చేతులు జోడించి చెప్తున్నాను, ఎందుకంటే శ్రమల దినంలో ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. ఏప్రిల్ నెల అంటే మహనీయుల పుట్టిన రోజులుగా మేము భావిస్తాం. ఏప్రిల్ నెల అంటే మహనీయులు బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టిన రోజులుగా మేము భావిస్తాం. అలాంటి రోజులు ఇలా శ్రమల దినం. ఆ శ్రమల దినాల్లో ప్రతి ఒక్కరు కూడా కన్నీరు పెట్టుకుంటున్నారు.